డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల క్రీడా వార్షికోత్సవాల్లో భాగంగా 4వ రోజు డాక్టర్ కిషోర్ రత్నం రిత్విక్ ఎన్క్లేవ్ ఒలింపియాడ్ విద్యార్థులు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు క్రీడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రథమంగా జాతీయ పథకాన్ని, తదుపరి క్రీడా పథకాన్ని డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు ఆవిష్కరించారు. క్రీడా ప్రారంభోత్సవానికి తొలి పలుకుగా క్రీడా జ్యోతిని రామ్మూర్తి నాయుడు విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య వెలిగించారు. తదనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ యాజమాన్యం ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ ద్వారా విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తామని, నిష్ణాతనమైన విద్యా విధానంతో పాటు పలు క్రీడల్లో విద్యార్థులకు తర్ఫీదునివ్వడం జరుగుతుందని తెలియజేశారు. క్రీడా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ డైరెక్టర్లు కృష్ణ కిషోర్, వాసంతి విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొని విజయాన్ని సాధించాలని కోరారు. తదనంతరం విద్యార్థులకు బహుమతి ప్రదానం గావించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు, ఏవోలు తుహీనా, సునీల్, వాణి, కాశీ, మేనేజర్లు రాజేష్, అజయ్ సింగ్, అశోక్, ప్రిన్సిపల్స్ కళ్యాణి, సిఓ నిర్మల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Matching with grace and poise, here comes the greenhouse, the epitome of growth, harmony and vitality. The athletes of greenhouse display is no exception. Their motto, growth through perseverance, is clearly visible in their determined expressions. Let's cheer for greenhouse as their might, discipline and unity are a testament to their hard work and preparation for all competitors. In the name of all competitors, I promise that we shall take part in these games, respecting and abiding, this governance, committing ourselves in in the true spirit of sportsmanship, the fight that drives dreams and fuels of achievement. As the torch completes its circle around the stadium, may this flame ignite within. The torch reaches the dais where our honorable chief guest arrives. మొత్తం జెన్ఎక్స్ స్కూల్స్లో గత 3 రోజులుగా స్పోర్ట్స్ మీట్స్ స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించాము. ఇది 4వ రోజు, లాస్ట్ డే. ఈ రోజుతో డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్స్ యొక్క యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ క్లోజ్ అవుతుంది. ఈ
స్పోర్ట్స్ మీట్ని కిషోర్ రత్నం స్కూల్స్ గత 22 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. ఈ నిర్వహణకు మాకు తోడ్పాటు అందిస్తున్న మా డైరెక్టర్స్ కృష్ణ కిషోర్ గారికి, వాసంతి కిషోర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఆడినందువల్ల పిల్లల్లో మానసిక ఉల్లాసం కలుగుతుంది, అలాగే క్రమశిక్షణ వస్తుంది, అన్ని రంగాల్లో యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి మంచి సౌండ్ మైండ్, సౌండ్ హెల్త్ బాగా ఉంటుంది. అలాగే మంచి డిసిప్లైన్, డివోషన్, డెడికేషన్, అలాగే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా తయారవుతారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళినా వాళ్ళలో ఒక మనోధైర్యం వస్తుంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళల్లో బాడీ అన్ని యాక్టివ్గా ఉంటుంది కాబట్టి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది కాబట్టి అన్ని రంగాల్లో రాణిస్తారు. కాబట్టి ఈ విద్యార్థులకి నా సూచన ఏంటంటే, మీరు స్కూల్స్లో ఉన్న స్కూల్ టైం అయిపోయిన తర్వాత కూడా మంచి స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నెల్లూరులో అన్ని విధాలుగా అన్ని కోచ్లు తయారయ్యి అన్ని క్రికెట్ కానీ, స్విమ్మింగ్ కానీ అన్నీ ప్రవేశపెట్టున్నారు. మీరు అక్కడ సభ్యత్వం తీసుకొని దాంట్లో పార్టిసిపేట్ అయ్యి మంచి స్పోర్ట్స్మెన్స్గా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లల్ని స్పోర్ట్స్ వైపు మళ్ళించి వాళ్ళకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, అలాగే ఈ స్పోర్ట్స్లో కూడా మంచిగా రాణిస్తే మా డైరెక్టర్స్ మంచి వాళ్ళకి ఫీజు రాయితీలు కల్పించున్నారు. స్టేట్ లెవెల్లో కానీ, అలాగే నేషనల్ లెవెల్లో కానీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు కానీ ఏదో ఒక దాంట్లో, అటు కబడ్డీలో కానీ, అటు ఖోఖోలో కానీ, ఏ రంగంలో అయినా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళు పథకాలు సాధిస్తే వాళ్ళకి ఉచిత విద్యని అందించేదానికి డైరెక్టర్స్ ప్రకటించారు. కాబట్టి ఇది తల్లిదండ్రులు కూడా సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.